Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord to the holy name. ఆయన అద్భుత ప్రేమ కొరకై స్తోత్రం. We are thankful to His great love. ఆయన ఎడబాయని ప్రేమ చేత మనల్ని ప్రేమించుచున్న దేవుడు. He loves us without leaving us. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మంచిది. ఈ సమయంలో ఒక పాట ద్వారా ప్రభువుని స్తుతించి వర్తమానంలోనికి వెళదాం. We will praise God by singing this song. ఓకే. చుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నది పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. చుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నది పొంగి పొల్లుచున్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి వేరెవరు? రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్ బ్రొక్కెదం. ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి వేరెవరు? రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్ బ్రొక్కెదం. చుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నది పొంగి పొల్లుచున్న ప్రేమనిది యేసుని నామము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. Praise the Lord to the holy name. ఈరోజు సాయంకాలమున మరొక మారు మీతో కలిసి మాట్లాడటానికి దేవుడు చూపిన కృప కొరకాయ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I am thankful to God that He has given the grace to speak with you. మనం ఈ రీతిగా నిలిచి ఉన్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే. We were here because of God's mighty grace. లోకములో అనేక మంది భయముతో జీవిస్తున్నారు. There were many living with fear. కలవరముతో జీవిస్తున్నారు. There were many living with worries. ఆందోళనతో జీవిస్తున్నారు. There were many living with worries. మరణమును గూర్చిన భయముతో జీవిస్తున్నారు. They were living with the fear of death. ఒకవేళ ఈ సంవత్సరాన్ని కుటుంబాన్ని నేను విడిచిపెడితే నా కుటుంబం ఏమవుతుంది అనేటువంటి ప్రశ్నార్థకరముగా ప్రియులారా చెప్పుకోలేక మానసిక వేదనను అనుభవిస్తున్నారు. They have the fear of living their family forever. అట్టి వారు ఎవరైనా ఉంటే లైవ్ చూస్తూ ఉంటే నా ప్రియ దేవుని బిడలారా
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. If there were any were here who were watching this live, today God is going to talk to you. భయపడుటకు దాస్యపు ఆత్మను దేవుడు మనకివ్వలేదు. God doesn't give the spirit to fear. మనము దేవునిలో జీవిస్తున్నాం, We were living in God. దేవుని హస్తాలలో ఉన్నాం. We were living in the hands of God. ఆయనను యేసయ్యా నా స్థానం ఏమిటి అని అడిగితే చూడుము నా అరచేతిలో నేను చెక్కుకున్నానంటాడు ఆయన. He says that, behold, I have graven you in my palms of my hand. ఎవరు మరచినా నేను నిన్ను మరువను అని చెప్పగలిగిన నా ప్రియ యేసయ్య నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. He is the God who says, whoever leaves you, I will not leave you. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, He promises and he is trustworthy. మాట తప్పనివాడు, He doesn't lie. మారనివాడు, He doesn't change. అబద్ధమాడ నేరనివాడు. He doesn't lie. ఆయన చెబితే జరుగుతుంది, If he says, it will be going to happen. ఆయన ఆజ్ఞాపిస్తే ఆగమని చెబితే ఆగుతుంది. If he says, it will be stopped. ఆమేన్. అలాంటి శక్తివంతమైన దేవుని హస్తాలలో మీ జీవం పదిలపరచబడి ఉన్నది. In that God hands you have your life. మీరు దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు. You were arranged by God. జగత్పునాది వేయబడక మునుపుగానే క్రీస్తులో ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. He arranged you before the beginning. కనుక క్రీస్తులో మిమ్మల్ని దాచి ఉంచాడు. So he kept you in him. ఇంకా చెప్పాలి అని అంటే ఆయన మిమ్ములను ప్రియులరా మీ కొరకై ఆయన ప్రార్థనా విజ్ఞాపన చేస్తున్నాడు. He is praying for you. మనం భద్రపరచబడాలని, మనం రక్షింపబడాలని. He is praying for you to be saved and you to be protected. కనుక మీ నమ్మిక ప్రియులార వ్యర్థంగా పోబోవటం లేదు. So your belief will not be useless. నిశ్చయముగా కృపాక్షేమములను మీ జీవితంలో చూడబోతున్నారు. Definitely you will see the grace and protection in your life. దేవుని మహత్యాన్ని, దేవుని అభిషేకాన్ని మీరు అనుభవించబోతున్నారు. You will have God's grace. ఆమేన్. దేవుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందిన వారై ఉన్నారు. You will be the persons who have God's power. మీరు చేయి విడువబడరు. You will not be left by God. ఆమేన్. మీరు మరువబడరు. You will not be forgotten by God. ఆయన మిమ్మల్ని చంకనెత్తుకొని ఉన్నాడు. He lifts you up. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. అతి మంచి దేవుని కృపాసనము యొద్దకు చేరిన వారమై ఉన్నాము. We are the people who were in front of that God. ఆమేన్. దేవుని గురించి మీరు ఏదైనా ఒక మాట మంచి చెప్పమంటే 100 మాటలైనా మంచి చెప్తా. If you ask me to say good things about God, I say 100 things. అలాంటి మంచి దేవుడు, పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తిన దేవుడు. He is that good God who lift us from the waste. నేను దేన స్థితిలో ఉండగానే నన్ను జ్ఞాపకము చేసుకున్న దేవుడు. He remembered me when I was in the useless place. నేను అడగక ముందుగానే నా అక్కరను ఎరిగిన దేవుడు. He know my needs before I ask. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించిన వాడు. He make me to climb to the highest tower. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. అవును, ప్రతిరోజు మనము సక్సెస్ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీ అనేటువంటి ప్రియులారా సత్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. Every day we were learning the topic on successful Christian family. ఈనాడు క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయని నేను మొట్టమొదటి రోజు మాట్లాడాను. In the first day I preached about how the Christian families were. మన కుటుంబాలను మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని ఇంతకు ముందు రోజు మాట్లాడాను. Before the day I preached about we should not neglect our families. మన కుటుంబాలను మనం ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, పట్టనట్టుగా ఉండకూడదు, దేవుడే చూసుకుంటాడని భావనలో ఉండకూడదు. We should not reckless our family and we should not with the opinion that God take care of our family. దేవుడే ప్రేమించి నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, నిన్ను నమ్మి నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. He gave the family by loving you and he gave with trust. కనుక ఆయన ఏర్పాటు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం. So his plan is he gave his family to you. ఆ కుటుంబాన్ని సంరక్షించటం, పోషించటం, ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను దేవుడు నీకు అప్పగించాడు. It is your duty to protect and feed your family. కనుక కుటుంబాన్ని పాలించే బాధ్యత మనది ఉంది. So you have to reign your family. అందుకే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో చదివితే గనుక, So if first Timothy chapter 3 and verse 5 we can see, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ
how shall he take care of the church of God? కనుక ఎవరైనను సరే తన కుటుంబాన్ని ఏలేవారిగా ఉండాలి. Everyone should reign their family. తన కుటుంబాన్ని పట్టించుకునే వారిగా They ఉండాలి. should take care of their తన family. కుటుంబాన్ని సంరక్షించే వారిగా They should ఉండాలి. protect their family. తన కుటుంబములో ప్రియులారా శ్రద్ధ చూపి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధించి తెలుసుకునే ప్రియులారా సమయము జ్ఞానము ఉండాలి. They should concentrate their family and should know the weaknesses and the plus points of the family. అందుకని ఇంతకు ముందు చెప్పాను, మీరు యేసయ్య చెప్పిన మాట, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పిన మాట. Before I said that Paul says in Ephesians chapter 5, క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లుగా మీరు మీ భార్యను ప్రేమించండి అని చెప్పిన మాట. love your wife as God loves his ministry. అంటే పౌలు ఏం చెప్పొస్తున్నాడంటే మీ కుటుంబాన్ని మీరు ప్రేమించుకోండి. What Paul is saying means love your మీ family, సహచరిని ప్రేమించండి. love your partner, కనుక మీ యొక్క పిల్లలను మీరు ప్రేమించండి. love your children. దేవుడు మీకు అప్పగించిన మీ యొక్క కుటుంబాన్ని మీరు ప్రేమింపబద్దులై Love your family which God has given to you. కుటుంబం పైన కాన్సన్ట్రేషన్ నిలపాలి. Concentrate on your family. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనం ఎరిగిన వారిగా ఉండాలి. You have to know the things in the family ప్రతి clearly. విషయాన్ని సరిచేయటానికి దిద్దటానికి కావలసిన ఆత్మ సహాయాన్ని దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. God is able to lead you to correct your family. అనేక మంది ఏమంటారంటే దేవుని పరిచర్య ఫస్ట్ అండి, దేవుని పరిచర్య చేస్తే దేవుడు మా కుటుంబాన్ని చూసుకుంటాడు. The first position should be God. తర్వాత కుటుంబము మనకి ముఖ్యం. Then the first importance is God, and second importance is family. ఆ తర్వాత పరిచర్య. Then the ministry. మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ దేవునిది, తర్వాత పరిచర్య, మూడో స్థానంలో కుటుంబాన్ని పెడతాం. We were taking that first is God, second is ministry, and third family. కుటుంబములో ఎంత సక్సెస్ అవుతామో పరిచర్యలో అంత సక్సెస్ అవుతాం. If we were successful in the family, we can be successful in the ministry. కుటుంబములో ఎంత సమాధానకరంగా ఉంటామో పరిచర్యలో అంత సమాధానాన్ని If అనుభవిస్తాం. we were in the peaceful in family, we can be peaceful in the ministry. కుటుంబం ఎంత సమృద్ధికరంగా ఉంటుందో అలాగే సంఘం కూడా సమృద్ధికరంగా ఉంటుంది. If there will be fulfillment in the family, there will be also fulfillment in the ministry. కుటుంబమును గలిబిలి లేకుండా ఇష్టానుసారంగా వదిలివేయకుండా చక్కగా పరిపాలించటం చేతైతే సంఘాన్ని పరిపాలించటం, సంఘాన్ని నడిపించటం, సంఘాన్ని వృద్ధి చేసే పనిలో మనం సక్సెస్ అవుతాం. If you know how to reign correctly the family, then you can know how to take care of your church. అందుకే నేను చెప్తున్నా, మీ కుటుంబాన్ని మీరు సంరక్షించుకునండి ప్రియులారా, ఆయన పరిచర్యను ఆయన వృద్ధి చేస్తాడు. Then firstly protect your family, and then he will improve his ministry. సంఘము ఆయనది, The church is God's one. పరిచర్యలు ఆయనవి, The ministry is God's one. వరములు ఆయనవి, The blessings is God's one. పనివారు ఆయన వారు, The workers is God's one. ఉపదేశకులు ఆయన వారు, The preachers is God's one. ప్రణాళిక ఆయనది. The plan is God's one. ఆయన పనిని ఏ విధంగా సక్సెస్ఫుల్ వేలో నడిపించాలో ఆయనకి తెలుసు. He knows how to lead the ministry successfully. కనుక కుటుంబాన్ని దేవుడు మన పరిధిలో పెట్టాడు. So God kept the family in our hands. కుటుంబమును మనము సంరక్షించి పోషించి మనము ప్రేమింపబద్ధులమై. We have to protect our family and feed our family and love our family. కనుక నా బాల్య దినముల్లో నేను ఒక పాస్టర్ గారు అబ్బాయిని కనుక ఒక ఆయన మా ఇంటికి వచ్చేవాడండి. In my childhood, I'm a son of a pastor, so a man comes to our house. ఆయనకి సంఘం లేదు, జస్ట్ సువార్థికుడు ఆయన. He doesn't have a church, but he's a preacher. ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు మా నాన్నగారు ఆయనతో పంపించేవాడు. When he was going to preach, my father sent me with him. మేము పల్లెటూరు పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ పరిచర్య చేసి ఎక్కడో ఒక చోట విశ్వాస పిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టేవాళ్ళు, మంచిగా భోజనాన్ని ఆరగించేవాడు ఆయన. When we go to the ministry when I go to the ministry with that man, in the villages, the believers take care of us and they give food for us, and he eats very fully. సంతృప్తిగా తినేవాడు. He eats fully. తింటే జీవితంలో ఇలా తినాలరా అనిపించేటట్టు తినేవాడు ఆయన. He eats like we should eat like this. అలాగ 2-3 సార్లు ఆయన మా యొక్క సంఘాన్ని మా కుటుంబాన్ని విజిటేషన్ చేసిన తర్వాత, After visiting
our family for 2-3 times. మా నాన్నగారు అన్నారు, అయ్యా ఈసారి వచ్చేటప్పుడు మీ కుటుంబంతో రండి అన్నారు. My father said that come to us with your family next time. కుటుంబంతో వస్తే ఆయన పిక్చర్ వేరేగా ఉంది, కుటుంబం పిక్చర్ వేరేగా ఉంది. When he come with his family, the image of the picture of his is different from the picture of his family. పాపం ఆయన భార్య గాలి కొడితే ఎగిరిపోయేటట్టుంది. His wife is very thin. పిల్లలు చాలా వీక్ గా ఉన్నారు. The children were very weak. వాళ్ళ ముఖాన కనపడుతుంది విటమిన్ లోపం కనపడుతా ఉంది. We can see the vitamin deficiency in their body. అనారోగ్యత కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. We can see the unhealthiness in their body. బొగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి పిల్లలకి. The cheeks అవి చాలా వాళ్ళకి ఎముకలకు స్కిన్ అంటుకున్నట్టు అనిపిస్తా ఉంది. They were like skeleton. పిల్లరా, నేను ఆ బాల్య వయసులోనే ఆ పిల్లల్ని ఎత్తుకోవటానికి నాకు మనసు రావట్లేదు. My heart doesn't accept to take them to me. ఆ తర్వాత మా నాన్నతో కూర్చొని, మా నాన్న కొద్దిగా వాళ్ళకి సంఘ కాపురి గనక, సువార్థికుల్ని పోషించే పరిచర్య మా నాన్న ఆసక్తి కలిగిన వాడు గనక కొద్దిగా సహాయం చేసే మనస్తత్వం కలిగిన వాడు మా నాన్న, కొద్దిపాటి సహాయం. My father helped them. ఆ టైంలో ఆమె కుటుంబ గాథ చెప్తా ఉంది. In that time she's telling about her family situation. వారానికి 4 రోజులకి అయ్యగారు మినిస్ట్రీకి వెళ్ళి ఇంటికి వస్తారు. అయితే కొద్దిగా కుటుంబంలో గడవని కారణం చేత చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కొద్దిగా డబ్బులు తీసుకొని అప్పు చేసి నేను పిల్లలకి అన్నం పెట్టుకుంటా, భోజనం పెట్టుకుంటా, పోషించుకుంటా వస్తున్నానయ్యా అని చెప్పింది. She is saying that my husband went for the ministry and he doesn't come for weeks, and for food we ask our neighbors. కనుక ఇది వింటా ఉంటేనే కొద్దిగా ప్రియులారా మనకు ఆలోచన కలుగుతా ఉంది. అనేక మంది వారి యొక్క కుటుంబాల కంటే అధికమైన శ్రద్ధ మినిస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ కుటుంబమును మాత్రం ప్రియులారా పట్టించుకున్నటువంటి పరిస్థితి. So many were concentrating on ministry but not on their family. అనేక మంది ఆత్మలు కావాలయ్యా, ఆత్మలు కావాలయ్యా అని అడగొచ్చు. So many pastors asking that want more believers. కానీ ఇంట్లో ఉన్న ఆత్మలు పట్టించుకోరు. But they were not caring of the family members. సేవకులే కాదండి, నేను సేవకులను ఉద్దేశించే మాట్లాడట్లేదు, విశ్వాసుల గురించి కూడా చెబుతున్నా. విశ్వాసులు ఆత్మలు రక్షించండి, ఆత్మలు రక్షించండి అంటూ ఉంటారు చాలా మంది. Not only pastors, the believers also pray to save the spirits. కానీ అయ్యా తన ఇంటిలో ఉండినటువంటి ఆత్మలను అసలు పట్టించుకోరు. But they doesn't concern and care of their family members. కనుక వాళ్ళకి చేయవలసింది చేసి, వాళ్ళని చూడవలసిన విధంగా చూసి, వాళ్ళని సంరక్షించవలసిన విధంగా సంరక్షించి, వాళ్ళకి యేసయ్య మాటలు చెప్తే వాళ్ళు చక్కగా వింటారు. If we protect them and if we feed them and if we say good things about God, they will listen. కనుక మనం మన కుటుంబాన్ని పాలించే వారిగా ఉండాలి, గమనించే వారిగా ఉండాలి. అప్పుడే మన కుటుంబం సక్సెస్ఫుల్ వేలో ఉంటది. So we have to be the person who raise our family and protect our family, then our family will be successful. సరే, ఈ రోజున ఒక్క మాట మాత్రం నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. Today I will say one word and I will complete. మన కుటుంబాలు సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ గా ఉండాలి అంటే, to have our family as a successful family, మన పిల్లలకు మనము ఇవ్వవలసింది, మనము సంతోషముగా ఉండటం వాళ్ళు కోరుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. they wants the parents to be happy. మనం ఆనందంగా, పెద్దలైన వారు, తల్లిదండ్రులైనటువంటి వారు కుటుంబములో ఆనందదాయకంగా, అన్యోన్యంగా, ఐక్యంగా ఉండటం చూసి వారు సంతోషిస్తారు, అది వారు కోరుకుంటారు. The children will be happy if the parents with unity and togetherness. కనుక వాళ్ళు మాటలు కలిసి, భావాలు కలిసి, తీర్మానాలు కలిసి, ప్రియులారా వాళ్ళు చేయబోయేటువంటి దాన్ని యునైటెడ్గా వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క ఆ బ్యూటీని, ఆ అందమైనటువంటి ఆ విషయాలను వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, అది కోరుకుంటారు పిల్లలు. If the children see their parents to be with togetherness and with love, the children will be happy. ఇంకా అర్థం కావటానికి చెప్తాను. To say morely, మన భారతదేశంలో కుటుంబాలలో ఉండిన పరిస్థితి ఏమిటంటే, తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల ముందు అసలు ఏం మాట్లాడరు. The situation in our Indian family is the parents don't talk anything in front of their children. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా పిల్లల దగ్గర మాట్లాడాల్సి వస్తే, ఏయ్ మీరు వెళ్ళండి అని అంటారు. If they want to talk anything, they tell their children to go away.
ఇంకా చెప్పాలంటే మీకు అర్థం కావటానికి తల్లిదండ్రులు అయిన వారు పక్క పక్కన కూడా ఇంట్లో కూర్చోరు పిల్లలు ఉండగా. To say only in front of their children, the parents also doesn't sit together. కొద్దిగా లౌక్యంగా మాట్లాడుకోవటానికి కూడా ఇష్టం చూపరు. They don't give the chance to speak lovely with their partner in front of their children. చక్క జోక్ చేసుకోవటమో, సరదాగా నవ్వుకోవటమో, ఆనందించటమో, హ్యాపీగా ఉండటానికి పిల్లల ముందు ఇష్టపడరు. They don't give chance to be happy with their partner in front of their లేక children. తన భార్యతో పక్కన చెయ్యేసి మాట్లాడటమో, లేకపోతే ఒక ఐక్యత భావముతో ఉన్నట్టుగా పిల్లల ముందు ఉండటానికి ఇష్టపడరు, భయపడుతుంటారు. They doesn't want to be with togetherness in front of their నేను children. అనేక కుటుంబాలను చూశాను. I have seen many families. వాళ్ళు భయపడుతూ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. The children grow by fearing. వీళ్ళ జీవితంలో ఏ విధమైన హ్యాపీనెస్ లేదు. అదేమంటే పిల్లల కోసం త్యాగం చేసామయ్యా అని చెప్తారు. In their lives there is no happiness and gladness because they said that we sacrificed our lives to our children. పిల్లల కోసం మేము కూడా సంతోషంగా ఉండకుండా మేము పిల్లల కోసం హార్డ్ వర్క్ చేసామయ్యా అని చెప్తారు. We have done hard work without being without we are being happy. పిల్లలు మీ హార్డ్ వర్క్ కోరుకున్నారా? Are your children need your hard work? పిల్లలు ఏం కోరుకు మీరు పరిగణలోనికి తీసుకు. You have to understand what your children is need. కుటుంబములో ఉండిన తల్లిదండ్రులైనటువంటి వారు ఒక్కటిగా ఐక్యంగా ప్రేమగా అనురాగంగా ఉండటం కోరుకుంటారు. The children wants the parents to be with togetherness and to be with compassion. అనేక మంది ఎందుకని ఈ విధంగా భయపడుతూ ఒకే చోట కూర్చొని కలిసిమెలిసి ఎందుకు మాట్లాడుకోలేరంటే, Why so many parents sit together and they don't talk together? Why? Because కుటుంబంలో తన భార్యను హక్ చేసుకోవటానికి కూడా ఇష్టపడరు పిల్లలు ఉన్నారన్న ఉద్దేశం. they don't hug their wife because their children were seeing them. అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఇలా ఉంటే పిల్లలు చెడిపోతారన్న ఫీలింగ్. Their opinion is if we were like this our children will be spoiled. పిల్లల మైండ్ పాడైపోయిద్దేమో అని అపోహ పడుతున్నారు. They assume that if we were like this our children will just misunderstanding. నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, సినిమా పాటలు చూసేటువంటి దాని మూలముగా కలిగే ప్రేరణ, కలిగే చెడు కంటే మీ కుటుంబంలో మీరు అన్యోన్యంగా ఉండటం వల్ల చెడిపోయే అవకాశం లేదు. By seeing the Hollywood and the movies in that movies spoiling by that is different from if the parents were together. కనుక సీరియల్ చూసి పిల్లలు చెడిపోతున్నారు. The children were spoiling by seeing serials. సినిమాలు చూసి చెడిపోతున్నారు. They were spoiling by seeing movies. కనుక డాన్సులతో కూడిన పాటలు చూసి చెడిపోతున్నారు. They were spoiling by seeing తల్లిదండ్రులు అన్యోన్యంగా ప్రేమగా ఒక్కటిగా ఐక్యతగా కుటుంబములో పిల్లలతో ఉండటాన్ని బట్టి there will be no damage if the parents were together and with compassion. వాళ్ళు అలాంటి సన్నివేశాన్ని, అలాంటి దృశ్యాన్ని, తల్లిదండ్రుల మధ్య అనురాగాన్ని, ఆప్యాయతని చూసినప్పుడు వాళ్ళ హృదయంలో కలిగేటువంటిది ఏంటంటే, when they see that their parents with compassion and love, వాళ్ళు సంతోషపడతారు. they will be happy. వాళ్ళు తమ భవిష్యత్ కాలంలో మేము కూడా మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులాగానే మా భవిష్యత్తు ఉండాలి అని వారు కోరుకుంటారు. They desires to have their life as their parents. కొద్దిగా ఎదిగిన పిల్లలైతే, ఎదుగుతున్న పిల్లలైతే, కౌమార దశ దాటినటువంటి పిల్లలైతే కనుక ఈ విధంగా నా జీవిత పార్ట్నర్తో నేను ప్రేమగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, అనురాగంగా ఉండాలి అనేటువంటి ఒక విత్తనాన్ని మనం విత్తిన వాళ్ళం అవుతాం. We will be the persons who will the adolescents children will have the opinion if the parents will be together. They want to be with love with their partner in future. కనుక వారిలో ఒక మంచి అభిప్రాయాన్ని మనం కలుగు చేస్తున్నాం. We were giving a good opinion in them. మనం మంచిగా ఉండటం, ఐక్యంగా ఉండటం, అనురాగంగా ఉండటం, ఎందుకు దాన్ని నెగిటివ్ గా చూస్తున్నారు? Why are you seeing seeing negatively by
by being compassionate with love. అది తప్పైన అభిప్రాయాన్ని పిల్లల్లో ఎందుకు కలుగు చేసిద్దని మనం భావిస్తున్నాం, ఎందుకు భయపడుతున్నాం? Why are you thinking that that is a bad thing in front of your children? అది ఒక పిల్లల్లో ఒక మంచి అభిప్రాయాన్ని కలుగు చేసి మనం వాళ్ళ భవిష్యత్తు కూడా ఒక సంతోషకరమైనటువంటి పునాది వేయటానికి అది ఉపయోగపడిద్దని ఎందుకు మనం ఆలోచన చేయలేకపోతున్నాం? Why are you not thinking that that will build your children to be with happy in their future? దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. I hope these words is understanding by you. వివేచించండి, ఆలోచన చేయండి. Think about this. కొద్దిగా నూతనమైన వేలో కొద్దిగా ఆలోచన చేయడానికి Think ప్రయత్నించండి. in a different and new way. ఎందుకంటే లోకములో ఉండిన పరిస్థితుల మూలముగా చెడిపోయే దానికంటే కుటుంబములో ఉండిన తల్లిదండ్రుల ప్రేమ వలన వాళ్ళ అనురాగము వలన పిల్లలు చెడిపోతారని అనుకోవడం పొరపాటు. Why? Because the children will not be spoiled by if the parents will with compassion. పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి చెడగొడుతున్నాం. You are spoiling your children by giving mobiles. అధికమైన ఫ్రీడమ్ ఇచ్చి చెడగొడుతున్నాం. You are spoiling your children by giving more freedom. అధికంగా డబ్బు ఇచ్చి చెడగొడుతున్నాం. You are spoiling your children by giving more money. మనమే డబ్బులు ఇచ్చి సినిమా హాల్కి వెళ్ళని చెప్పేసి మనం పాడు చేస్తున్నాం. You are spoiling your children to go to movies. వ్యసనాలకు అలవాటు చేసి మనమే పాడు చేస్తున్నాం. You are spoiling your children by వయసుకు మించినటువంటి మాటలు మాట్లాడింపజేసి వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు తిడుతుంటే, వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే, వాళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నాం. You were spoiling your children by appreciating when they were talking bad words. వాటన్నిటి వల్ల కలిగే డ్యామేజ్ కంటే తల్లిదండ్రులైనటువంటి వారు ప్రేమ కలిగి సంతోషంగా ఉండటం వల్ల ఎందుకు చెడిపోతారని మీరు అనుకుంటున్నారు? నేను ఒక మాట చెబుతున్నా, పిల్లలు తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం చూసి వారు సంతోషిస్తారు, అది వారు కోరుకుంటారు. There will be no problem with the parents with compassion and love and with care, and if the parents were care and love, the children will be happy. కానీ మనం రివర్స్లో చేస్తున్నాం. రివర్స్లో ఏంటంటే తల్లిదండ్రులు గొడవాడుకునేటువంటిది పబ్లిక్ గా చేస్తున్నాం. We were doing it differently. If we were fighting with our partner publicly. ఏది నేర్పించకూడదో అది నేర్పిస్తున్నాం వాళ్ళకి. We were making them to learn what should not learn. ఏది చూపించకూడదో అది వాళ్ళకు చూపిస్తున్నాం. We were making them to show what they should not see. ద్వేషం చూపిస్తున్నాం. We were showing the కోపం నేర్పిస్తున్నాం. We were making them to learn the anger. నేను ఒక కుటుంబంలో చూసా, ఒక తల్లిదండ్రులు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. I have seen a family, the wife and husband were fighting. చుట్టుపక్కల వాళ్ళందరూ కిటికీలో కూడా చూస్తున్నారు. The neighbors were seeing them from the windows. వాళ్ళు ఆ ఊరు కొత్తగా అద్దెకి వచ్చారు. They came to that village newly. వాళ్ళ గురించి అక్కడ స్థానికులు ఎవరికి తెలియదు. The neighbors doesn't know anything about them. వాళ్ళ పేర్లు కూడా తెలియదు. They doesn't know their names also. వాళ్ళ పూర్వపురాలు తెలియదు. They doesn't know the things of them. వెళ్ళి అయ్యా ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి ఎవరు అడగటానికి కూడా ధైర్యం చేయటం లేదు. No one is ready to ask them why are you fighting. అందరూ కిటికీల్లో గుండా దూరంగా ఉండి రోడ్డు మీద ఉండి వాళ్ళు మాట్లాడుకునేది, వాళ్ళు తిట్టుకునేది చూస్తున్నారు. All were looking at them while they were fighting. పిల్లలు బయటికి రాలేకపోతున్నారు. పిల్లలు తల ఒక మూలన ఉండి మమ్మీ 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 అని ఎడుతున్నారు. ఒకడేమో డాడీ డాడీ అని ఎడుతున్నారు. The children were not able to come outside and they were crying. వాళ్ళ ముఖంలో ఒకళ్ళ చేత కొట్టబడిన దానికంటే ఒక భయంకరమైన గాయం, ఒక భయంకరమైనటువంటి ప్రియులారా వేదనను ప్రియులారా నేను ఆ కుటుంబంలో చూసాను. I have seen a great sorrow on the faces of the children. ఇలాంటి పరిస్థితులు మన మధ్య మన కుటుంబాలలో జరగటం మనం చూస్తాం. We can see these situations in our family. కాగా నా ప్రియ దేవుని బిడ్డలారా, my God's loving children. కనుక మీరు గుర్తించవలసింది, గమనించవలసింది ఏంటంటే మన పిల్లలైనటువంటి వారి ముందు మనం సంతోషంగా ఉండటం వాళ్ళు కోరుకుంటారు. What we have to understand is when we were with happiness and with love in front of our children, they will be happy. మన పిల్లలు తల్లిదండ్రులైనటువంటి మనం కొట్టుకోవటం, తిట్టుకోవటం, దుర్భాషలు ఆడుకోవటం, రివర్స్లో వెళ్ళి మాట్లాడుకోవటం, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడుకోవటం, ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవటం చూసి సంతోషించరండి. The children will not be happy if the parents were fighting. ఇంకా వారికి కుటుంబం పైన బ్యాడ్ ఇంప్రెషన్ తయారవుతారు. They will have the bad impression
on their family. అందుకని అనేక మంది యవనస్తులైనటువంటి ఆడపిల్లలు నాకు పెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? Because so many young girls were not ready to get married because వాళ్ళు తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు గొడవలాడుకోవటం, పలుకోకుండా ఉండటం, ఈగో క్లాషెస్కి పోవటం, ఇలాంటి అనేకమైనటువంటి రీజన్స్ మూలంగా వాళ్ళ హృదయాల్లో గాయాలయ్యాయి. వారు యుక్త వయసు వచ్చినా కూడా ఆ యొక్క బ్యాడ్ ఇమేజ్లో నుండి వాడు బయటికి రాలేదు. because of they have seen the clashes and fightings in their family. నేను మాట చెప్పాలంటే ఆ ద్వేషం, ఆ పురుషుని మీద ద్వేషం, ఆ మగవాడనే వాళ్ళ మీద ద్వేషం, ఆ ఆడవాళ్ళనేటువంటి వాళ్ళ మీద ద్వేషం, అసలు మనుషుల మీదే ద్వేషం, ఒక అన్యోన్యత, ప్రేమ, ఐక్యత అనేటువంటి దానిపైన విపరీతమైన ద్వేషాన్ని కొంతమంది పిల్లలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే కుటుంబములో తల్లిదండ్రులైన వారు పిల్లలకి ఏది కనపరచకూడదు, ఏది సీక్రెట్ గా చేయాలి అది సీక్రెట్ గా చేయకుండా బహిరంగంగా చేయటం. The reason they show their hateness on the men because the parents were not showing what they have to show. కనుక సంతోషంగా ఉండటం పిల్లలు కోరుకుంటారని గ్రహించండి. So understand that the children want you to be happy. పిల్లల ముందు సంతోషంగా ఉండండి. Be happy in front of your children. సహజంగా కుటుంబంలో చిన్న ఎలక్ట్రిక్ షార్టేజెస్ వస్తూ ఉంటాయి, క్లాషెస్ వస్తూ ఉంటాయి, అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. Normally there will be clashes in the family. వాటిని పిల్లల ముందు చూయించకండి. Don't show the clashes in front of your children. వాటిని మేనేజ్ చేయండి, వాటిని రహస్యంగా ఉంచండి. అవి మీ పిల్లల హృదయాలను గాయాలు చేయకుండా ఉంటాయి. Hide them that may not hurt your children's heart. కనుక అప్పుడు కానీ మన కుటుంబం ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా మారటానికి అవకాశం. Then there will be a chance to you to have a successful Christian family. సమాధానకరమైన స్థితిలో మన కుటుంబము నిలిచినదై ఉండటానికి ఉపయోగపడుతుంది. Then there will be a chance to live as the peaceful family. అట్టి కృపా దేవుడు మీకు దయచేయునుగా. May God give that grace to you. ఇట్టి అనుగ్రహం మీ కుటుంబములపైకి దిగివచ్చునుగా. May God's grace will be upon you. ఆమేన్. Amen. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు వందనాలు. We thank you, Lord. ఈ రాత్రి నీ బిడ్డల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. We were thankful for your children. ఈ మాటలు ఎందరైతే వింటున్నారు, who were listening to these words. కొనసాగించి ఈ లైవ్ ని ఎందరైతే చూస్తున్నారో, ఎంతమందికి అయితే నాయన నీ బిడ్డలు షేర్ చేస్తున్నారు, who were seeing this live and who were sharing this live. ఇవి అవసరమైనవని, ఇవి ముఖ్యమైనవని, they have to understand these were important. ఇవి కావలసినవని, they have to understand these were ఇవి కుటుంబాలను సరిచేసేవని, they have to understand these were useful to నీ బిడ్డలు గుర్తించి నాయన అనేక మందికి షేర్ చేస్తున్నారని మేము వింటున్నాం. God, we hope that they were sharing because of that. అయ్యా వారందరినీ వారి కుటుంబాలను ఆశీర్వదిస్తున్నారు. God bless that family. సమాధానముతో నింపండి. God fill them with your peace. అయ్యా ఒక ఆశీర్వాదకరమైన కుటుంబ జీవితాన్ని నీ బిడ్డలు ఎంజాయ్ చేయనట్లుగా కృపను అనుగ్రహించండి. Make their families as blessed families. భూలోకమందు పరలోకపు అనుభూతులతో నింపండి నాయన. May they have the enjoyness of the heaven. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రాలు. విశేష కృపను నీ బిడ్డలకు ఇవ్వండి. Give your mighty grace to you, అయ్యా to your children. తండ్రి, ఎక్కడైతే ఏ పునాదిలో ఏ రాళ్ళైతే తొలగిపోయినాయో వాటిని సరి చేయటానికి దృష్టిని నిలుపునట్లుగా కృప చూపండి. God, give that concentration to clear all the weaknesses. మనోనేత్రములు తెరవండి. God, let them open their ఆత్మ spiritual eyes. దేవుని నడిపింపుకు నీ బిడ్డలు లోబడుదురుగాక. God, they will be in your control. అద్భుత కృపను నీ బిడ్డల ఎడల చూపండి. God, show your grace. ఆశీర్వదించండి. Bless them. దీవించి మహిమ పొందమని Bless them and యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. we ask you in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. Amen. క్రీస్తునందు ప్రియ దేవుని విడలారా, రేపుటి దినాన ఇదే సమయానికి ఇదే పేజ్లో లైవ్ లో మరలా కలుసుకుందాం. Tomorrow we will meet in this same time and in this same page. కొనసాగించి మన కుటుంబాలు సక్సెస్ఫుల్ వేలో కొనసాగటానికి కావలసినటువంటి Watch, learn and be blessed. నిశ్చయంగా ఈ మాటల ప్రభావం మీ కుటుంబంలో మీ కన్నులారా మీరు చూస్తారు. Definitely you will see the blessing in your family. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని సర్వదా ఆశీర్వదించునుగాక. God bless you. ఆమేన్. Amen. God bless you. God bless you.